హుస్నాబాద్ పట్టణంలోని శ్రీ రేణుకా ఎల్లమ్మ దేవాలయంలో గురు పౌర్ణమిని పురస్కరించుకొని శ్రీ రేణుకా ఎల్లమ్మ అమ్మవారికి పంచామృత అభిషేకాలు, కుంకుమ పూజలు, చండీ హోమం, మహానివేదన, మంత్రపుష్పము, వేద ఆశీర్వచనం, తీర్థప్రసాద వితరణ కార్యక్రమంలో నిర్వహించినట్లు ఈవో కిషన్ రావు తెలిపారు. ప్రతి పౌర్ణమికి చండీ హోమం దేవాలయం నందు నిర్వహించడం జరుగుతుందన్నారు. సకాలంలో వర్షాలు కురవాలని, ఆయురారోగ్యాలతో భక్తులు వర్ధిల్లాలని, అష్టైశ్వర్యాలు పొందాలని ఆ దేవుని ప్రార్థించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సింగిల్ విండో చైర్మన్ బొలిశెట్టి శివయ్య దంపతులు, మాజీ మున్సిపల్ చైర్పర్సన్ ఆకుల రజిత వెంకన్న, మాజీ మున్సిపల్ వైస్ చైర్పర్సన్ ఐలేని అనితారెడ్డి, నాయకులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. ఈ పంచభూతాల సాక్షిగా సకాలంలో వర్షాలు పడాలి, భారీ పంట వృద్ధి చెందాలి, నియోజక ఉన్నత స్థితికి చేరాలనేటువంటి సంకల్పంతో మాన్యులు శ్రీ ప్రభాకు కలశ స్థాపన, అదేవిధంగా నిర్వహించాలి అనేటువంటి సదుద్దేశంతో ఈ ప్రాంతం సస్యశ్యామలం కావాలి అనేటువంటి దృఢ నిశ్చయంతో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. అలాంటిది ఈ యొక్క అమ్మవారి పూజా కైంకర్యాలు నిర్వహించే భక్తులందరికీ కూడా ఇవ్వడం జరుగుతుంది. కావున భక్తులందరూ యొక్క ఎవరైతే దేవాలయం రసీదు పొందారో సంవత్సరం మీ యొక్క గోతునామాలు జగదాంబ విశ్వమాలిని మాతాకి సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. తథాస్తు.